ఇవాళటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు అనే దానికంటే కాళేశ్వరం సమావేశాలంటే కరెక్ట్ ఉంటుంది కావచ్చు. ఎందుకంటే కాళేశ్వరం మీద మాట్లాడేందుకే ఇప్పుడు ఈ సమావేశాలు మొత్తం జరగబోతున్నాయి. సరే, పైకి ప్రభుత్వం చాలా చెప్తుంది, బీసీ 42% రిజర్వేషన్కి సంబంధించింది మాట్లాడతాం, ఇంకా చాలా మాట్లాడతాము అని. ఏం మాట్లాడాలి అనేది ఇప్పుడు బీఎస్సీలో డిసైడ్ అవుతుంది. బీఎస్సీ సమావేశంలో ఎన్ని రోజులు దేని మీద మాట్లాడాలి, ఏం చేయాలి అనేది డిసైడ్ అవుతుంది. కానీ ప్రభుత్వం కాళేశ్వరంకి సంబంధించిన దాని మీద మాట్లాడాలి, కాళేశ్వరంకి సంబంధించిన దాని మీదనే మెయిన్గా పోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ వేసిరు కదా, ఘోష్ కమిషన్ రిపోర్టు ఈ రోజు వరకు బయటికి రాలే. 600 పేజీల నివేదిక అన్నారు, కానీ 60 పేజీలను చదివిర్రు ఆ రోజు. గతంలో చూసినాం కదా మనం, సీఎం రేవంత్ రెడ్డి గారు, మన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా చాలామంది మాట్లాడిరు కదా ఆ రోజు కమిషన్ రిపోర్ట్ మీద. అయితే దాంట్లో ఏమొచ్చింది, 60 పేజీల రిపోర్ట్ మాత్రమే వచ్చింది బయటికి. 600 పేజీల నివేదిక అన్నారు. ఆ 600 పేజీల నివేదిక మాకు ఇయ్యిర్రి, అట్లనే ఇంకొకటి కూడా ఏం చెయ్యిర్రి అంటే మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇయ్యిర్రి అసెంబ్లీలో. ఇది ఇప్పుడు బీఆర్ఎస్ అడుగుతుంది. ఇప్పుడు 600 పేజీల నివేదిక కదా అది. 600 పేజీల నివేదిక చదువుకోవాలంటే కనీసం కొంచెం టైం కావాలి కదా. ముందు ఇస్తే వాళ్ళు ప్రిపేర్ అవుతారు, దాని మీద చదివి ఏం జరిగింది ఏంది అనేది చెప్పడానికి ఉంటుంది. అట్లనే ఇప్పుడు ప్రభుత్వం ఏమో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా అని రెడీ అవుతుంది. వీళ్ళు మామూలుగా మాటలతోనే చెప్తే, వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే జనాలకి కొంత కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాము, మా వర్షన్ కూడా మేము చెప్పుకుంటాం, మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇయ్యిర్రి అని అడుగుతుంది. అయితే ఇంతకుముందే వాళ్ళు మాట్లాడినట్టున్నారు, మంత్రి గారు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే ప్రతిపక్షాలకు ఇచ్చే సాంప్రదాయం లేదు, మేము ఇయ్యము అని కరకండిగా చెప్పినట్టున్నారు. 2-3 రోజుల నుంచి బీఆర్ఎస్ నాయకులైతే అసెంబ్లీ కార్యదర్శిని కలిసి కనీసం లెటర్ తీసుకోర్రి, మీరు నివేదిక ఇయ్యిర్రి అంటే కూడా ఈ లెటర్ కూడా నేను తీసుకొని మీరు స్పీకర్కే ఇచ్చుకోర్రి అన్నారు. ఇప్పుడు దాంట్లోనే ఒకటి ఏం అర్థం కావాలంటే, కనీసం లెటర్ తీసుకోవడానికి కూడా ఎందుకంత అది. ఇప్పుడు ఎవరైనా సరే అసెంబ్లీ సెక్రటరీకి వచ్చి లెటర్లు ఇస్తారు చాలా సందర్భాలలో. నేను కూడా అసెంబ్లీని మస్తు రోజుల నుంచి కవర్ చేసిన, దగ్గర 15 ఏళ్ళు అసెంబ్లీ కవర్ చేసిన. ఇప్పుడు అసెంబ్లీ జరిగేటప్పుడు, అసెంబ్లీ జరగడానికంటే ముందు కూడా దాని మీద మాట్లాడే అవకాశం ఇయ్యిర్రి అది ఇదేనా అసెంబ్లీ సెక్రటరీకి పోయి వినతి పత్రం ఇస్తారు. రకరకాల పొలిటికల్ పార్టీలు వచ్చి ఇస్తాయి. కానీ కాళేశ్వరంది కదా, ఇది మొత్తం కాంగ్రెస్ పార్టీ దాని మీద మొత్తం ఇప్పుడు ఏదో జరిగింది, ఏమో జరిగింది అన్న లెక్క దాన్ని చూపించే ప్రయత్నం చేయడంలో రెడీగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు నేను తీసుకుంటే ఏమవుతుందో, మళ్ళీ ఇది ఏం చేయాలి అనేది ఆయన స్పీకర్కి ఇచ్చేసేయరు, మీరు నాకు సంబంధం లేదు అన్న లెక్క అది జరిగింది. అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాళ్ళు ఇచ్చినప్పుడు మేము ఇచ్చేందుకు కూడా అవకాశం ఇయ్యిర్రి అని వీళ్ళు అడుగుతారు. నిజానికి దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వీళ్ళు ఇవ్వకపోతే ఇప్పుడు అర్థం కాదు కదా చూసే వాళ్ళకి కూడా. ఇప్పుడు ఎందుకు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మారవలసి వచ్చింది, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు ఎందుకు కట్టాల్సి వచ్చింది, అసలు ఏంటిది అనేది రకరకాల సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు, అంతకుముందు మాజీ మంత్రి హరీష్ రావు గారు అయితే చాలాసార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిరు బయట. అయితే సభలో ఇస్తాం మేము గదే, అసలు ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఇప్పుడు మీరు కొన్ని అలిగేషన్స్ చేస్తున్నారు, దానికి సమాధానం చెప్తాం కదా అని అంటే సమాధానం చెప్పనియకుండా మేము వన్ సైడ్ బ్యాటింగ్ మాత్రమే చేస్తాం, మేము చెప్పేది అయినాలే వేరేటోళ్ళు చెప్పేది వినొద్దు అంటే ఎట్లయితుంది. ఇప్పుడు సభ ఉంది, అందరి వర్షన్స్ వినిపించడానికి, జనాలకు సంబంధించిన సమస్యలు చెప్పడానికి, జనాలకి ఏం మంచి జరగాలి, ఏం కావాలి, అసలు జనాలకి నిజాలు తెలవాలి అనే దానికి సభను ఉపయోగించుకుంటారు. మేము మాత్రమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తాము, వేరే వాళ్ళకి అవకాశం ఇయ్యరు అనేది ఇదేందో మరి నాకైతే అర్థం కాలే. కానీ ఇప్పుడు చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. ఇదివరకే మనం మాట్లాడుకున్నాం చాలా కాళేశ్వరం సంబంధించిన దాంట్లో. అసలు ఒక్క పిల్లర్ కుంగిపోతే మొత్తం పనికిరాని ప్రాజెక్ట్ లెక్క ఎందుకు అంటుర్రు. పైగా పిల్లర్ కుంగడం మీద కూడా గతంలో చాలా మంది మాట్లాడిరు, మన ఇంటర్వ్యూలోనే వి ప్రకాష్ గారు మాట్లాడిరు, అసలు పిల్లర్ కుంగిపోతే ఇట్లా వంగిపోతుంది కానీ పెద్ద శబ్దం రాదు, మధ్యలో పిల్లర్కి క్రాక్ రాదు. ఎందుకు వచ్చింది ఇది, అసలు 2 కిలోమీటర్ల మేర శబ్దం వినిపించింది, ఏదన్నా బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసిర్రేమో అనే అనుమానాలు ఉన్నాయి అనేది చాలా మంది చెప్తున్నారు. ఇప్పటికే ఇరిగేషన్ నిపుణులు కూడా చాలా మందికి ఆ అనుమానాలు ఉన్నాయి. సాక్షాత్తు అక్కడున్న ఇంజనీరే దీని మీద ఏం జరిగింది అనేది తేల్చుర్రి అని అక్కడ దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాని మీద ఈ రోజు వరకు ఉలుకు పలుకు లేదు. ఆ ఎఫ్ఐఆర్ అట్లా పడుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిండు కదా, ఆ ఎఫ్ఐఆర్ అట్లా పడుంది. ఆ ఎఫ్ఐఆర్ విషయం కూడా కనీసం విజిలెన్స్ ఎంక్వైరీలో రాలేదు, ఘోష్ కమిషన్ రిపోర్ట్లో రాలేదు, దేంట్లో రాలేదు. అసలు అదొకటి జరిగింది అన్న లెక్కనే ఏమి దాన్ని తెర మీదకే రాకుండా అసలు అది ఒక విషయం ఉంది అనేది కూడా మర్చిపోయారు. అసలు దాన్ని తెర మీద కూడా రాణిస్తలేరు. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. ఒక ఇంజనీర్ కంప్లైంట్ ఇచ్చున్నాడు, ఎఫ్ఐఆర్ నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరగాల్సి ఉంటుంది. కానీ సక్సెస్ఫుల్గా అసలు ఆ ఇష్యూనే జరగనట్టు
దాన్ని పక్కదారి పట్టించారు. దాని తర్వాత మొత్తం కుంగిపోయింది, కూలిపోయింది, గంగల కలిసింది అన్న లెక్క మాట్లాడిరు. అట్లా జరిగితే కనుక ఇప్పుడు అసలు ఇంత వరదలు వర్షాలు ఎట్లా పడుతున్నాయి చూసినాం కదా. ఇంత వరదని వర్షాలని తట్టుకొని ఇప్పటికీ కూడా మేడిగడ్డ బ్యారేజ్ మంచిగా ఉంది. చాలా సందర్భాలలో ఇప్పుడు నిన్నగాక మొన్న అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు పోయారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా పోయినట్టున్నారు, వాడికి పోయి చూస్తున్నారు. ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా అది నిలబడి ఉంది. కేవలం 1-2 పిల్లర్ల దగ్గర వచ్చిన దాన్ని సరి చేసుకుంటే పోయేదాన్ని సరి చేయకుండా దాన్ని మొత్తం అసలు పనికిరాని ప్రాజెక్టుగా చూపించాలనే తాపత్రయం తప్ప ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఎక్కడ కనిపిస్తలేవు. అది చాలా క్లారిటీగా అర్థమవుతుంది మనకి చూస్తే. దాని తర్వాత మెయిన్గా చెప్తుంది 1,00,000 కోట్ల అవినీతి. దీని మీద మాట్లాడాలి. అసలు ప్రాజెక్టు మొత్తం కట్టడానికి అయింది 1,00,000 కోట్లు కాదు అని అందరు చెప్తున్నారు. మరి ప్రభుత్వంకి అసలు తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా, లేకపోతే తెలిసే మేము అబద్ధాలని ప్రచారం చేస్తామని మాట్లాడతారా తెలియదు. కానీ ప్రాజెక్టు కాస్టే 1,00,000 కోట్లు కాలే. పోనీ మీరు కమిషన్ వేసిరు కదా, దాంట్లో నన్ను చెప్పిరా 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో. ఇప్పుడు గతంలో చాలా మంది ఆరోపించారు, ఈ రోజు వరకు ఘోష్ కమిషన్కి ఇవ్వలేదు, అసలు ఏడు జరిగింది, ఎట్లా జరిగింది అవినీతి అని. కానీ కాంగ్రెస్కి అయితే ప్రధాన ప్రచారాస్త్రం ఇదే ఈ రోజుకి కూడా. ఆ ప్రాజెక్టు కట్టడానికే కాలేదు 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల అవినీతి జరిగితే మరి మిగతా బ్యారేజ్లు ఎట్లా వచ్చినాయి, బాహుబలి మోటార్లు ఎట్లా వచ్చినాయి, నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు రూపాయి ఉంది అంటే దాంట్లో బారాననో చారాననో సరే ఆటాననో అవినీతి జరిగింది అంటే ఒక లెక్క ఉంటుంది. ఖర్చు పెట్టిందే రూపాయి కాదు. వీళ్ళు ఎట్లా చెప్తున్నారంటే, వీళ్ళు చెప్తున్న లెక్కలు ఎట్లున్నాయంటే బారాన ఖర్చు అయిందాడా కానీ రూపాయి అవినీతి జరిగింది. వినురు మంచిగా తెలంగాణ ప్రజలు, ఆడ బారాన ఖర్చు అయిందట కానీ రూపాయి అవినీతి జరిగింది. ఎట్లా జరుగుతుంది అంటే వినటోళ్ళు ఏమన్నా అంటే మేము ఏది చెప్తే అది అంటే చెవులలా పూలు కాదు, పెద్ద పెద్ద కాలీఫ్లవర్లు పెట్టినా కూడా జనం నమ్ముతారు, మేము ఏం మాట్లాడినా నమ్ముతారు అనుకుంటారా? అర్థమవుతుంది ఇప్పుడు జనాలకి, అందరికీ తెలుస్తుంది, మాట్లాడుకుంటారు చాలా మంది. అరే ప్రాజెక్టు కట్టడానికే 1,00,000 కోట్లు కాలేదట, మరి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? సరే మీరు మాట్లాడిరు కదా, మరి ఏదన్నా దాంట్లో ఆధారాలు ఏమన్నా చూపించిరా? మీరే వేసిన కమిషన్ కదా, మీ కమిషన్ కన్నా ఇచ్చిరా? సరే కమిషన్ రిపోర్ట్లనన్న ఆ విషయాన్ని చెప్పిందా? లేదు. అసలు కమిషన్ ఏర్పాటైంది దేని గురించి? ఆ పిల్లర్ కుంగిన దాని మీద ఏర్పాటయ్యి మిగతాది వస్తూ ఉంటా. అసలు ఆ పిల్లర్ కుంగిన దాని మీద ఈ రోజు వరకు అక్కడ ఒక ఎఫ్ఐఆర్ అయింది, దాని మీద ఏం జరిగింది అనేది కూడా ఆ కమిషన్ రిపోర్ట్లో లేదు. సరే ఆ కమిషన్ రిపోర్ట్లో ఏముందో కూడా తెలియదు. 600 పేజీల నివేదిక ఇస్తే వీళ్ళకు కావాల్సిన 60 పేజీలు బయటకు వచ్చినాయి. అవి కూడా ఎట్లా బయటకు వచ్చినాయి? క్యాబినెట్ కంటే ముందు వీళ్ళకి కావాల్సిన టీవీ ఛానళ్ళల్లో దర్శనం ఇచ్చినాయి, చూసినాం కదా మనం. అసలు క్యాబినెట్లో పెట్టేవి, క్యాబినెట్లో ఏం చర్చిస్తారు, క్యాబినెట్కి ముందుకు ఏం రిపోర్ట్ పోతుంది అనేది మీడియా ఛానళ్ళకి ఎట్లా వస్తుంది ముందుగా? గతంలో అయితే అసలు క్యాబినెట్లో చెప్పిన వివరాలు లీక్ అవుతున్నాయి అని ప్రభుత్వాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం క్యాబినెట్లో రావడానికంటే ముందు మన టీవీ ఛానళ్ళకి వస్తుంది. ఇదేందో అర్థం కాదు. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే జరుగుతాయి ఇట్లాంటివన్నీ, ఇట్లాంటి విచిత్రమైన అన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే ఇక్కడనే జరుగుతాయి. క్యాబినెట్ కంటే ముందు టీవీ ఛానళ్ళకి వస్తాయి. అదేంది, వాళ్ళు కావాలనుకున్నవి మాత్రమే కొన్ని బయటకు వస్తాయి. ఇట్లా ఆ కాళేశ్వరం రిపోర్ట్ని పెడుతున్నారు. సరే ఇన్ని చేస్తున్నారు మీరు, నివేదిక వచ్చింది కదా, ఆ నివేదికని ఇయ్యర్రి మాకు, మేము కూడా మాట్లాడతాము, మేము చదువుతాము, దాన్ని ఆ నివేదికని ఇయ్యర్రి అంటే ఆహా మేము నివేదిక ఇయ్యం. మరి ఇయ్యనప్పుడు ఆ రోజు పెట్టి ఆ రోజు దాని మీద ఎట్లా మాట్లాడమని చెప్తారు? ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ నివేదిక ఉంది, దాన్ని మీరు చూసిర్రు. ఇప్పుడు అవతల మాట్లాడాలంటే వాళ్ళకి ఇవ్వాలి కదా. సో ఇది ఎక్కడి వరకు పోతుంది ఏంది? కాళేశ్వరం ఈ అసెంబ్లీ సమావేశాలని అసెంబ్లీ సమావేశాలు కాదు, ఇవి కాళేశ్వరం సమావేశాలు అని అంటేనే కరెక్ట్గా ఉంటుంది. నేను వీడియో ముందు చెప్పినట్టు మళ్ళీ కూడా చెప్తున్నా, కాళేశ్వరం సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీలో ఏం చెప్పబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఆరోపించినట్లుగా దీంట్లో 1,00,000 కోట్ల అవినీతి ఉంది అనేది మరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలలో వాళ్ళు ఏమన్నా చెప్తారా? దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? అవి బయట పెడతారా? మళ్ళీ ఒకసారి పొలిటికల్ స్పీచ్లనే అసెంబ్లీలో ఇస్తారా? ఏం జరగబోతోంది ఏంది అనేది తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే ఖచ్చితంగా మేము ప్రజల కోసం, ప్రజలకి లాభం చెయ్యాలని, రైతులకి 365 రోజులు నీళ్ళు ఇయ్యాలనే ఉద్దేశంతో కట్టిందే కాళేశ్వరం ప్రాజెక్ట్, కానీ వీళ్ళు ఆరోపిస్తున్న లెక్క కట్టింది కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీ సమావేశాలలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, బీఆర్ఎస్ ఏం చెప్పబోతుంది, మిగతా ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్పబోతున్నాయి, ఎట్లా జరగబోతుంది ఏంది అనేది సమావేశాలలో తెలుస్తుంది.